హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస ఏవన్ విలేజ్కి స్వాగతం. డ్రమ్ము తీసుకెళ్తున్నారండి. ఏంటి ఆ డ్రమ్ అనుకుంటున్నారా? వాటర్ కోసం అండి ఆ డ్రమ్ తీసుకెళ్తున్నాం మేము. మా అక్క మా తమ్ముడు తీసుకెళ్తున్నారు నీళ్ళు పట్టడానికి. ఇగోండి మొత్తంగా ఇక్కడ తీసుకొచ్చి పెట్టేశారు నీళ్ళు పట్టడానికి. పైపు మేము ఉన్న కాడికి రాదండి, ఇక్కడ వరకు వచ్చింది. అందుకని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. ఈ డ్రమ్ వచ్చి కింద పడిపోతుందండి, ఆగట్లేదు. అటు ఎత్తుండి ఇటు పొలం ఉందండి, అందువల్ల పడిపోతుందని రాళ్ళు అవి పెడుతున్నారండి పడకోకుండా ఉండడానికి. చాలా పెద్ద డ్రమ్ కానీ నీళ్ళు పడితే మొత్తం పగిలిపోద్ది కింద పడితే, అందుకని రాళ్ళన్నీ సరిగ్గా పెడుతున్నారు పడకోకుండా. ఎన్ని రాళ్ళు పెట్టినా సరిపోవట్లేదండి, లోనకి దూరిపోతున్నాయి తప్ప ఆగట్లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద రాళ్ళు దొరకలేదు, ముక్కలు ముక్కలు దొరుకుతున్నాయి. ఇంత పెద్ద డ్రమ్ ఆగాలంటే కొద్దిగా స్టాండర్డ్గా పెట్టాలి కదండి బరువు ఆగడానికి. ఆ రాయి పెడదాం అనుకుంటే కుదరదండి, ఎందుకంటే మేము పైకి ఎక్కి నీళ్ళు తాగడానికి అదే ఉంటుంది అన్నమాట. అందుకని ఆ రాయి పెట్టలేదు. మా అక్క వాళ్ళు అటు ఇటు వెతికి రాళ్ళు తీసుకొచ్చి పెడుతున్నారు. కాకుండా పైప్ పీకేసాము, ఎందుకంటే నీళ్ళు కారిపోతాయండి. మాకు బకెట్లు డ్రమ్లలో పట్టుకోవాలి కదా, నీళ్ళు కారిపోతాయి. అందుకని ఆ పైప్ పీకేసి, ప్లాస్టిక్ పైప్ ఏదైతుందో అది పీకేసి కవర్ వేసి దానికి చుట్టేసి కట్టేస్తున్నాడండి రబ్బర్తో. ఎందుకంటే వాటర్ పోగొకుండా ఉండటానికి. మనం బావిలో నీళ్ళు తోడతాం కదండి, సేమ్ అట్లాగే తోడుకోవాలి ఈ డ్రమ్ములో. ఎందుకంటే అంత పెద్ద డ్రమ్ము కాబట్టి, మన చిన్న డ్రమ్ము లాంటిది కాదు కదా. మేమైతే బావిలో నీళ్ళు తోడడం సేమ్ అలాగే తోడాలండి. అంటే నీళ్ళు పైన ఉన్నప్పుడు ఏం కాదు, అడికెళ్ళే కొద్దికి అంటే తగ్గే కొద్దిగా నీళ్ళు బకెటేసి తోడేటట్టుగా తోడంటే బావి సేమ్ ప్రాసెస్ అండి, బావిలాగా మొత్తానికి కట్టేసాడు. ఇంకా ఇగో చూడండి, నేను చెప్పా కదా పెద్ద డ్రమ్ అని. ఇగో పైపు వేసి శుభ్రం కడిగేసి నీళ్ళు పట్టేస్తున్నామండి. అలాగే కొద్దిగా పాకుడు ఉందండి, అది రావట్లేదు, అంత చాలా ఎందుకండి నీళ్ళు పట్టక. అందువల్ల మా తమ్ముడు పని చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ అడిగితే సరే అని చెప్పి పడతా అన్నాడు, పడుతున్నారండి. మా అక్క పైపు పట్టుకుని అలాగే ఉంది, వదిలేస్తే పైపు కిందే పడిపోయిందండి. మా పాప అన్నీ అయిపోయినాయి బకెట్లో తీసుకెళ్ళిపోయారు. కుండలు కనబడుతున్నాయి కండి, అక్కడి నుంచే మాకు నీళ్ళు వచ్చినాయి. పైపు అడిగితే మా తమ్ముడు అందరూ పనికి వెళ్తున్నాను చెప్పాం కదా, అక్కడ అడిగారు. అడిగితే సరే అని చెప్పి పట్టుకోమంటే ఇగో నేను నల్ల డ్రమ్ ఉంది కదా చూడండి ఎంత పెద్దగా ఉందో, దీని నిండా పట్టుకున్నాం. అలాగే ఈ డ్రమ్ముల నిండా కూడా. ఇంతకుముందు అయితే మేము ఈ ఒక్క డ్రమ్ నిండా జారిపోసాం కదా, ఇగో ఈ డ్రమ్ నిండా జారిపోసాలి. ఇప్పుడు ఈ డ్రమ్ కూడా నింపేసుకున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏవన్ విలేజ్. వీడియోని చివరి వరకు చూడే స్కిప్ చేయొద్దు. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నీళ్ళు పట్టడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు మా అక్క పప్పు రుబ్బుతుంది. ఏం పప్పు అక్క? మినపప్పు, పచ్చనిపప్పు, మైసూరు పప్పు, పెసరపప్పు, బియ్యం. అదే ఒకసారి నేను అట్టుకోటి చేశాను దీంతో. ఇప్పుడు మా అక్క మళ్ళీ పిండి రుబ్బుతుంది, నానబెట్టేసింది. చేతి అక్క నానబెట్టేసింది, కడిగేసింది కూడా. రోట్లో వేసి రుబ్బిద్ది. సరే అక్క రుబ్బు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏవన్ విలేజ్ని. మమ్మల్ని ప్రోత్సహించండి. రోట్లోకి వేసాక క్లియర్గా కనబడుతుంది కదా, ఇప్పుడు క్లియర్ కనబడుతుంది. చిన్న రోలు కాబట్టి కొద్దిగా వేస్తుందండి మా అక్క పప్పుని. పప్పు గుత్తే రోకలు బండి అండి, మీకు తెలుసు కదా మేము పప్పు గుత్తని రుబ్బుతున్నామని. పిండి అయిపోయిందండి మొత్తానికి అయితే, చాలా టైం పట్టింది. చిన్న రోలు కదండి అందుకనే. ఇగో పిండి అయిపోయింది అక్క మొత్తానికి. ఇంకేం చేస్తావు? పునుగులు వేస్తావా? పునుగులు వేసిద్దంటండి మా అక్క. నేను అనుకున్నాను అట్లే వేస్తావు అనుకున్నా, కాదంటే పునుగులు అంట. సరే ఏం చేస్తావు చూద్దాం. చూడండి అన్నం పెడుతున్నారు పొయ్యి మీద, పొయ్యి మంట వేసారు. చూడండి రైస్ ఇంకొడకలేదు, పొయ్యి పెట్టాలి. పెట్టేసి మసాలా ఉప్పు వేయలేదు, సరిపడ ఉప్పు. అక్క ఉల్లిపాయ పచ్చడి కోసిద్దంట, నేనంటే మా మసాలా కలిపి ఉప్పు కలపాలి కాదమ్మా, ఉప్పు కలపాలంటండి. సరే ఇది ఒకసారి ఇటు పెట్టి ఏం చేస్తావు నువ్వు? నేను కోస్తాను, నేను చెప్తున్నాను వదలను. చూడండి మాకు వినట్లేదు అని కొత్తాగు ఆఖరి లాక్కుందండి వినిపించుకోకుండా. ఎందుకంటే పెద్దగా నేను కొత్తగా పిండి కలిపి అంటుంది. ఇంకా చిక్కేటంటే నేను కలపలేక పిండి ఉప్పు అక్కడ ఎక్కువ చెడిపోయిద్దో భయంతో నేను కలపనంటున్నానండి. సరిపోద్దా అక్క ఉప్పు? సరిపోద్దా? కొంచెం చూసి సాయం చేసుకుంటే తీలేము, చాలా పది కష్టమైతే తీలేవాడండి, చాలా పది
ఉప్పు సరిపోయినా చూస్తానండి. కూరలాగే చూడ ఇది కూడా ఇది కూడా చేతి వేసుకుంటానంటే కూరలా కాదంట. సరిపోయింది అక్క సరిపోయింది నాకు సరిపోయింది మీకు సరిపోయింది. కూర వండుతావా? కూర వండుతుంటండి. సరే కూర వండుతావా? ఇదిగోండి ఇలా కలిపేశాను. ఏం పిండి అది? మినపప్పు, పెసరపప్పు, మైసూర్ పప్పు, బియ్యం అన్ని కలిపి రుబ్బేసిందా? కందిపప్పు కూడా అంట. మైసూర్ పప్పు, పెసరపప్పు, మినపప్పు, బియ్యం. నేనే గెలిచాను, మా అక్క ఇంకా పోయలేదు. అయిపోయినాయండి. ఇదిగోటి మా అక్క కూరగా కోసిన వెళ్ళిపోయింది. ఇక నాకు అప్పు చెప్పేసి మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను నేను. ఇది అల్లం వెల్లిపాయల పేస్ట్ అండి, జీలకర్ర ధనియాలు అవి పేస్ట్ చేసుకొని పెట్టేసుకున్నాం మా అక్క ముందుగానే. ఇంకా అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మార్క్స్ ఏమైనా లేదు మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సపోర్ట్. వీడియో చివరి వరకు చూడండి, కిప్ చేయొద్దు దయచేసి. ప్లీజ్ సపోర్ట్ మీ. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నం అయిపోయిందండి. అలాగే ఇది గింజ అన్నం అండి. వేడి మీద వేడి మీద తింటే చాలా రుచిగా ఉంటుంది. ఉప్పు వేసిందండి మా అక్క. నాకు ఉప్పు వేసుకుని ఉంటే నచ్చింది. నాకు ఉప్పు వేసుకుని కలుపుకుందాము. చాలా బాగుంది. కానీ ఉప్పు లేకుండా ఉంటే నాకు ఉప్పు చాలా బాగా నచ్చిందండి. గింజన్నం ఏంటి తరుపులేరు. గింజన్నం మాట ఇది. అక్కేం చేస్తుంది అక్కడ? కూర వంట కూర్చుంది. అందులోనా? కూర కాదు, కూర అంటానికి కాకపోతే ఏం చేద్దాం ముందు పురుగులు వేయించిద్దంట. నువ్వు ఆడుకుంటున్నారా? ఏమాట? మరదలతో ఆడా? అలా పెట్టిందండి పొయ్యి మీద. ఇదేంటి మాకు మూపిడి. మాకు మూపిడి లవ్ ఇదే. దీంతోనే అన్ని వంట వండుకునేది. సరే ఆయిల్ పోస్తుంది, ఫ్రై చేయాలి కదా, అందుకని మన మాట సరిపడికి పోస్తుంది. వేస్తుంది. నేను నేర్చుకోవాలా? చూడండి ఇంకా మా నాకు అప్పు చెప్తుంది ఇంకా మా అక్క. నేను వద్దని ఉంటే నిన్న కూర నా చేత వండించారు, ఇవాళ కూడా నా చేత వండిస్తున్నారండి. కొంచెం ఇక నా చేత చెప్పిస్తూనే ఉంటారు. అదే అది చెప్పుకోండి. అది ఇంకొకటి ముచ్చటిగా మూడోది. ఇంకొకటి నేర్చుకుంటావా? మా అక్క కలుపుకోండి. ఇంకా మరి సీరియస్ కాకుండా ఏం చేస్తాను చూడండి. కొద్ది వేస్తుంది. మొహమ్మ పడుతుందమ్మా. ఏం పేరు భయపడితే పెడుతున్నావు. ఇదిగోండి ఇలా వేసేస్తాను. చెప్పి భయపడుతున్నాయి వాటిలో. ఇందులో సోడా వేయలేదు బుజ్జా? సోడా వేయలేదంట అండి. ఇంట్లోకే కదా సోడా. అవును కదా. తిప్పుతున్నాయండి. అయిపోయినాయి అనుకొని, కానీ కాలేదు. అతుకుపోయినాయి. రెండు అతుకున్నాయి అక్కో. ఇలా అతుకుపోతున్నాయి. అయిపోయాక అయిపోయి అక్క అయిపోయాయండి. తీసేస్తున్నాను ఇంకా ప్లేట్లకి. జరుగు తట్టుకోలేదండి దీంతో. నూనె వస్తుంది అక్క, నూనె వస్తుంది. చేయి కాలుతుంది చూడండి అక్క. ఇవే నువ్వు తీయొచ్చు అక్క. చేయి కాలిపోతుందండి నాకు అందుకనే. పునుగులండి వండ కాదు. లాస్ట్లో వండత ట్రై చేస్తాను. రాదన్నా స్పీడ్గా వేస్తున్నాం. స్పీడ్గా వేయమని చెప్పింది అక్కడ అక్క. స్పీడ్గా వేసేమంది. బాణాలు బండి పెడతానండి. ఎందుకు వేస్తున్నందుగా చూడండి. మా అక్క చెప్పడానికి వేస్తున్నాను చెప్పని ఇంకా నాకైతే బండి పెట్టిస్తా అంటుంది. ఏడదక్క అక్కడక్కడ చూపిస్తున్నావు. అది కాలిగున్న చూడగల వేపిస్తుంది బుజ్జ. వడలుగా వేస్తాను కాదండి. వేస్తాను అనుకుంటాను. వడలు అంటే గారెలు అంటారు. అది పిండి చూడుకుందిలేనే. నేను చేయగా చేస్తే రావట్లేండి. రాదని చెప్తున్నది మాకు దన్న వస్తాయి అనుకున్నా. సరే బాగుండాలి. పురుగులకి వేసేస్తున్నానండి. లాస్ట్ వాయి అయిపోయింది. లాస్ట్ వాయా
ఇదిగోండి పునుగులు అయిపోయాయంట. పునుగులే కాక అన్ని రకాల పప్పులు కలిపి చేసావా? బియ్యం కూడా కలిపేసావా? మినపప్పు, పెసరపప్పు, మైసూరుపప్పు, కందిపప్పు. ఇప్పుడు పురుగులతో కూర మాట మేము పెట్టేస్తాం పొయ్యి మీద. చేసేయండి మేము కూర ఉండేది. ఏంచుకున్న కదా పురుగులు, దాంతోనే పోతుంది నూనె. ఆ నూనె పోతుంది, దాంతో ఆ నూనె పోస్తామండి కూరకి. కింద పడుతుంది కదా నూనె, అందుకని ఆ ప్లేట్లో పెట్టింది. అలాగే మళ్ళీ ఇందులో వేస్తాం కదా బోండాలని, సారీ పురుగుల్ని. అందుకనే కూర మాత్రం మాకు వండుద్దాన్ని ఇప్పుడు, అంతేనాక? నేను వండదు, ఇంకా నువ్వే వండు కూర. నూనె కాగిపోయిందండి. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తుందండి. దాన్ని కూడా కోసుకున్నప్పుడు కొత్తిమీర పుదీనా కూడా కోసుకొని పక్కన పెట్టేసుకున్నాం అన్నమాట ప్లేట్లోనే. పసుపు వేసుకుంటున్నావా అక్క? చాలా చెంచాడు పసుపు. ఉప్పు, అది ఉప్పు అండి సరిపడగా. అయ్యి కల్లుప్పు, మెత్తరుప్పు కాదు. ఇందాక పిండిలో అంటే మెత్తరుప్పు వేస్తుంది, ఎందుకంటే పిండిలో కల్లుప్పు కలగదు కదా, నీళ్ళు పోసి మనం కలిపాల్సి వస్తుంది. దూర ఎద్దు, అందుకనే మెత్తరుప్పు వేస్తాం. కూరలో అయితే కలుపు వేస్తున్నాం. టమాటాలు వేసుకుంటున్నావా? ఇప్పుడు టమాటాలు అండి వేసేది. సరిపోతే అక్కడ టమాటాలు చింతపండు పోతాం. చింతపండు పోసేదంట అందులో. ఇక్కడ మేము ఫ్యామిలీ పెద్దగా పులుసు పెడతాం. తరగతి పక్క ఘాట్ వస్తుంది. నాకు రాట్లేదు తక్కువ నీ వైపు గాలి ఇస్తుందా? తిప్పేస్తుంది. బాగైందా? లైక్ చేయండి, లైక్ చేయండి, చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నాకు కారం ఇంకా డబ్బాలో పోసుకోలేదా? పోయలేదు. ఇప్పుడు తీసుకొచ్చిన ప్యాకెట్ అది. ఇప్పుడే తీసుకొచ్చావా? కారం లేదని చెప్పండి, నేను తీసుకొచ్చిన ప్యాకెట్. అడుగు మాడింది కూడా. కొద్దిగా వాటర్ పోసుకుంటుందండి, కొద్దిగా మగ్గడానికి. అడుగంటుకుంటుంది కదా, అడుగట్టుకోకుండా కోసం. అయిపోయిందండి. ఇప్పుడు చింతపండు పోతాం. చింతపండు అంటే ముందుగా పురుగులు వేయట్లేదు, ముందు చింతపండు పోసుకున్నాక తర్వాత పురుగులు అండి, అంతేనాక? చింతపండు పోసాక మరిగాక అప్పుడు. అంటే కూర దగ్గరకు వస్తున్నప్పుడు వేస్తావా? సారీ అండి, కూర దగ్గరకు వస్తున్నప్పుడు వేస్తుందంట. నేను ఇప్పుడే చింతపండు కొద్దిగా వేసాక కొద్దిగా ఆగి అమ్మటి వేస్తున్నా కాదంట. తిప్పున కూడా కొట్టుకోవాలి మీరు. కాదు జాయ్, వారమ్మ తిప్పమంటుంది. ఈసారి నేను కాదు. కూర అయిందా? కొంచెం అయిందా వెడ్డింగ్ అండి. ఇవాళ బాగా లేట్ అయిందండి కూర కాడ. చాలా పొద్దుపోయిందండి, బాగా చీకటిగా కూడా ఉంది. ఏం తింటున్నావు? ఏం తింటున్నావు? కొత్తిమీర పునుగులు ఇప్పుడే చేస్తున్నావా? తింటుంది అనుకున్నావా? అందరికి ఆకలి బాగా ఉంది కదా. మసాలా మసాలా అంటే అల్లం వెల్లిపాయలు మసాలా. రోట్లో ఊరిందిగా. అల్లం వెల్లిపాయ మసాలా వేసేస్తామండి. అదేంటి బాగుండలేవా? నాకు ఎందుకో అండి పద్దాక బాగుండాలి. పులుసుకి మసాలా పట్టాలా అక్క? పునుగులు అయితే నేను బాగుండా అన్న పునుగులు అన్న ఒకటే కాదు అక్క. ఈ కూరలో కూడా మసాలా వేయాలా? వేసుకున్నాక బాగుంటుంది. అయిపోయినా పర్లేదు, వేసుకుంటే బాగుంది. ఏమైంది? అదే అక్క చెప్తే కడా వేసేస్తున్నారా? వడలో పడిపోయింది. పడిందా? కాలిందా? పునుగులు వేస్తున్నామండి. వడలు కాదు బుజ్జ, పునుగులే. నేను బాగుండాలి అంటే మేము వాడలాను. పునుగులు అండి వేసేస్తుంది. చూడండి ఎలా వేస్తుంది మా అక్క. ఆగా ఇప్పుడు నేను తింటున్నాను అక్కడి నుంచి. ఇప్పుడు అంటే ఇందాక తినలేదా? తినలేదు ఇందాకలా. ఇంకో ఇందాకడికి బాగున్నాయి. కోడిగుడ్లు కావు, పునుగులు అవి. మిల్లీమేకర్లు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మార్క్ చేయండి, ప్రోత్సహించండి. అలాగే వీడియో చూడండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నాకే ఆవులంతా పడుతుందండి కూరకేమో, కానీ మూత తీసేటప్పుడు. కొత్తిమీర పుదీనా వేస్తున్నావా? కొత్తిమీర పుదీనా. నువ్వు మాట్లాడు అక్క, సైలెంటేనా? నాకు వాయిస్ ఎక్కువ రాదు, ఇవే మాట్లాడుకోయా. నన్ను అవడానికి అయితే వాయిస్ ఎక్కువ వస్తుందండి. కూర చేయవా అని అంటానికి అయితే ఇప్పుడైతే వాయిస్ రాదండి. కొత్తిమీర పుదీనా వేసి తిప్పేస్తుందండి.
వాసన వస్తుంది. పొగ కూడా చూడండి ఎలా వస్తుందా. సూపర్ ఉంది బుజ్జి కూర. ఇది నోట్లో ఎక్కడ కూర అయిపోయిందా? అయిపోయింది. ఈ పొగలో ఏం కనిపించట్లేదు. చెప్పేస్తున్నాను. చిన్న కొడుకు పళ్ళు పెట్టుకొని లేచి ఇంకా అందరం ఒకేసారి చూపిస్తామండి కూరని. ఒకేసారి చూపిస్తా తింటాం ఇంకా. ఇదిగండి కూర, పునుగుల కూర కాదు. ఇవాక వాటర్ ఇప్పుడు అందరికి వచ్చినామండి అన్నకి. మా అమ్మ మా అక్క తర్వాత తింటారా, మా తమ్ముడు తర్వాత తింటారంట. కూర ఏమంటారా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మా ఛానల్ లేదు, మమ్మల్ని ప్రోత్సహించండి. అన్ని చేసుకోవాలి. పాప వద్దులేండి, మా పాప వద్దంటున్నాయి. పాప నేను పెడతాను, తిని పెడతాను, వదిలే అంటాను. ఎప్పుడు నేను వేసేదాన్ని కూర, ఈసారి మా పెద్దకి వేస్తున్నాండి కూర. అదే అండి, ఇది పునుగుల కూర, టమాటా పప్పుల పునుగుల కూర అన్నమాట. ఇది అన్ని రకాల పప్పు కలిపి ఇదిగో బుజ్జ. అక్కగేసావా? కాలిపోతుంది. ఏ పాప తిన్నంటు నాకు. అమ్మా తిను, బాగుంది తిను. తిన్నావా? వీళ్ళిద్దరు వాళ్ళ మామయ్య బోండాలు తెచ్చి పెడితే మా ఇంట్లో బోండాలు చేసాం కదా, అవి తీసుకొని ఆ మామయ్య తినిపించాడు మాట. ఇక్కడ ఉండిపోయింది. దాని బోండాలు తినాలంట, అంటే ఇవే తినారంట వేసినప్పుడు కలిపోతుంది. బుజ్జమ్మ కొద్ది దగ్గర ఎక్కువ. మా పాప కూడా వెళ్ళిపోతుందండి, బోండాలు తినిపించాడు మామయ్య, అందుకే తినమని అవుతుంది. ఆగుతున్నావా చింతలి? చింతలి ఆగుందా వెళ్తున్నావా? బాగుందండి కూర, సూపర్ ఉంది, చాలా బాగుందండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు వండుకొని ఎట్లా ఉందని చెప్పండి. నాకు బాగా కాలిపోతుందండి, నోట్లో ఎక్కువ అంటే కాలిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానసేవ విలేజ్ని ప్రోత్సహించండి. చివరి వరకు చూడండి, వీడియోని కిప్ చేయొద్దు దయచేసి. అక్కడా పట్ట వేసేసామండి, మా పాప డ్యాన్స్ చేస్తున్నాం, మేము కూడా వేస్తారా? ఇక్కడే మేము పట్టుకునేది, ఇక పట్ట వేస్తున్నాం. ఇది మా అక్క ప్లేస్ మాట, మా పాప మాట్లాడుకోవడం. పడతావు ఇదా వద్దు. మా అక్క ఇంకొకటి ఇక్కడ సర్దుతుంది, నేను మా పాపతో పాటు ఎగురుతున్నా. మా పాపతో నేను వెళ్తుందా బాగా దొరులు తెల్లది కానీ అక్కడ తిందంటే ఇక్కడ దొరుకుతుందండి వచ్చి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, సబ్స్క్రైబ్ హాయ్ చెప్పు. హాయ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మానస ఏమని విలేజ్ని ప్రోత్సహించండి. ఇప్పుడు మేము దోమలు కట్టబోతున్నాం, మేము దోమలు బాగా వేస్తున్నాయండి. ముడి కాదు, అది మామూలు ముడి వేసే. పట్టేదండి ఇవాళ దాంతారా, ఇది వచ్చేసి చీర అనుకునేది, చీరతో కూర్చొని దాంతారా. మంటలు సరిపోతుంది దాంతారా. ఇది అటు సైడ్ అనుకుంటా, ఇది బండికి కట్టేస్తుంది కదా. అయ్యో మా పాప చూడండి, మీరు దాంతర కంటే చేస్తున్నారు. ఒక నిమిషం వెళ్ళిపోతాయి అమ్మా, దావులకి మళ్ళీ వస్తాయి. మళ్ళీ కరగే కట్టేస్తాం. అబ్బా మా పాప ఎంత చేస్తుంది, ఎంత చేస్తలేదు, పాట చేస్తుంది ఉండే. అయ్యా ఆగండి ఆగండి ఆగండి, ఇవాళ దోమలని లోనికి వస్తాయండి. ఇవాళ ఎగురుతుంటే
దాని అయిపోయిందండి. ఇలా దూరం వెళ్తాం మేము లోనికి. ఇలా దూరితే మొత్తం దాని లోనికి వస్తాయండి. మళ్ళీ కిందకి పండుకొని దూరాలి. నువ్వు దాదాపు రావాలి. నన్ను కుమ్ముతున్నాను మా పాప. లైక్ చేయండి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మాన్సేవన్ లేదు. మేమైతే ఇలా కట్టుకుంటే దోమదారిని మా పాప చీటి చెండాడుతున్నారు దోమదారిని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చూడండి. గిఫ్ట్ చేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఫోన్ మా అక్క తాగుతారండి. మీరు దోమదారి మా పాపతో ఆట ఆడాలి.